అన్ని గ్రామాలు తిరుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మాట, ఆయన చెప్పిన మాటే వేదంగా పెనమలూరు నియోజకవర్గం ఇంతకుముందు 2019లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశామో అదేవిధంగా అంతకన్నా భారీ మెజార్టీతో పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయటమే లక్ష్యంగా ఈ పార్టీకే లీడర్లందరితో కూడా మాట్లాడటం జరిగింది, కార్యకర్తలందరితో కూడా మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పట్టుదలతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడు. 2024 ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఘంటాపథంగా చెప్తున్న ఈ పరిస్థితుల్లో అందరూ కూడా ఒక్క తాటి మీద ఉన్నారు. పార్టీ మొత్తం కూడా జగనన్న వెంట నడుస్తాం, మాకు జగనన్న కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కావాలి, ఫ్యాన్ గుర్తు కావాలని చెప్పేసి ఇప్పుడే మొదలు పెట్టి చూశారు మీరు అంతా కూడా. ఏ విధంగా అయితే అందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ఊరు మొత్తం కూడా ఒక తాటి మీదకి ఏ విధంగా వచ్చిందో చూసాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు కూడా, మరీ ముఖ్యంగా ప్రతి గడప ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. చాలామంది రోడ్ల మీద మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే కబుర్లు చెప్తూ ఉంటారు, జగన్ గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రోడ్ల మీద తిరిగి వాళ్ళు చెప్తారు. కానీ ప్రతి ఇంట్లో ప్రతి గడపలో జగనన్నకి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఈ పార్టీకి నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు జరిగింది, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరిగింది, ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ఉన్నారు, అక్క చెల్లెమలు సంతోషంగా ఉన్నారు, అవతాతం. ఇవన్నీ కూడా ప్రజల దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వై నాట్ 175 ప్రతి సీటు కూడా గెలుస్తాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బలంగా ఉన్నాడు కాబట్టి, లేదు కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా కలగూర గంపలాగా వస్తా ఉన్నారు. ఈ పాటికి ప్రజలు గమనించారు, జగనన్న ఒకవైపు ఉన్నాడు, నమ్మకం అంటే ఒకవైపు ఉంది, విశ్వసనీయత లేని వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్రెడీ 2014లో చూసేశారు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని, ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలను అందరూ కూడా చూసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలందరూ కూడా నడుస్తారు. పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవిపోతా ఉన్నాం. ఈరోజు అక్క సర్పంచ్ గారు లక్ష్మక్క, ఎంపీటీసీ నాగిరెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కూడా ఈరోజు పెదవగిరాల్లో ఈ ఊరు మొత్తం కూడా ఒక్క తాటి మీద ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారు. Please subscribe .news.